అందరికీ నమస్తే. అందరూ బాగున్నారా? 10వ రోజు అమ్మవారికైతే అభిషేకం అయితే చేసేసినామబ్బా. ఇంకా ఈరోజు మహిషాసుర మర్దినిగా అమ్మవారైతే దర్శనం ఇచ్చేస్తుంది. అభిషేకం అయిపోయిన తర్వాత కుంకుమార్చన కూసునము. అమ్మవారు ఇచ్చిన గాజులు అయితే వేసుకొని నేనైతే కుంకుమార్చన అయితే చేసేస్తున్నా. ఇక్కడ ఈరోజు అమ్మవారు మహిషాసుర మర్దినిగా మనకు దర్శనం అయితే ఇచ్చేస్తుందబ్బా. అమ్మవారు అయితే నిజంగా ఇక్కడనే వచ్చి కూర్చురా అన్నట్టు ఉంది. అమ్మని చూస్తే నిజంగా అనిపిస్తుంది అనమాట నాకు. మీకు కూడా అదే ఫీలింగ్ వచ్చిందా? అట్లనే ఇక్కడ అష్టలక్ష్ముల దర్శనం కూడా చేసుకోరబ్బా. మా పంతులు గారు ఈసారి అష్టలక్ష్ముల కూడా మంచిగా ఇట్లా ఉయ్యాలలా కూర్చోబెట్టి మంచిగా అందరికీ దర్శనం ఇప్పించేటట్టుగా ఏర్పాటు చేసిరు. మీరు కూడా అందరూ దండం పెట్టుకోరి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టరి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోరి. అమ్మవారి హారతి చూసేరి. ఇంకా హారతి అయిపోయిన తర్వాత హోమం అయితే స్టార్ట్ చేసిరబ్బా. ఈ వీడియో నచ్చితే లైక్ కొట్టరి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓం శ్రీ మాత్రే నమః.